వి గెట్ డిస్కరేజ్, డిప్రెస్డ్ వెరీ ఈజీలీ. ఈరోజు మనుషులు ఒక మాట అంటే పుష్, కొంచెం బెదిరిస్తే పుష్, కొంచెం పొగిడితే పుష్, అన్నీ గాలిలే. కొంతమంది గాలి కొడతనే ఉండాలంట. అంటే తిప్పుతున్నాడు రా అంటే ఆ మాటలకు తుస్సు 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 అంటే పెద్దకి వెళ్తారు మనిషి. ఈ మనుషుల బుద్ధి అది. ఎవడన్నా పొగడలేదా తట్టుకోలేరు, పొగడతారు. తర్వాత కొన్నిసార్లు పంచర్ అవుతుంది. పంచర్ అయిందా నేను చచ్చిపోతా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. ఎలా ఉన్నాయి మీ తలంపులు, ఎలా ఉంది మీ ఆలోచనలు, ఎలా ఉంది మీ జీవితము, ఏంటి ఏ విషయం అది నేను నాకు అవ్వదని చెప్తున్నారు, ఏంటి అది నేను చేసే సరైన ఇంకా ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటున్నారు. ఈరోజు తరం ఎలాగ ఉన్నారంటే ఏది ఎదుర్కొన్న తరంగా లేరంట, పారిపోయే తరంగా. ఈరోజు కొత్త ఏం కాదు, కానీ అక్కడ ఏలియా ప్రవక్తే అన్ని బయలు ప్రవక్తల్ని చంపిన వ్యక్తి, దేవుని అగ్నిని దింపిన వ్యక్తి, అన్ని గొప్ప కార్యాలు చూసిన వ్యక్తి. ఒక్క యెజబెలు స్త్రీ చెప్పిన మాటకి, రాణి చెప్పిన మాటకి హల్లని పరిగెత్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? చచ్చిపోతాను, ధైర్యం చాలగా ప్రభు నన్ను చంపేవా అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ చూస్తే బైబిల్ చూస్తే వన్ ఆఫ్ ద సారోఫుల్ సామ్, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే థియోలజన్స్ కౌంట్ ఇట్ యాస్ ద డార్కెస్ట్ సామ్ అంటారు. ఎంతో చీకటి లేకపోతే బాధ, ఎంతో వేదన కూడిన కీర్తన అని చెప్పినప్పుడు సామ్స్ 88 అంటారు. సామ్స్ 88లో చదివినప్పుడు